తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని ఇందిరా సత్యనగర్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్లుగా వందల కుటుంబాలు అక్కడ కాపురముంటున్నాయి. అయితే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయడంతో వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఉన్నట్టుండి వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లారని వాపోతున్నారు. ఇదే అంశంపై పుంత నిర్వాహకులతో మా కరెస్పాండెంట్ వెంకట్ ఫేస్ టు ఫేస్. వద్ద ఘోర పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయి. ఇది ఏదో కాదు, ఇక్కడ ఇందిరా సత్యనగర్ అనే కాలనీ ఒకటి ఉంది. ఇదంతా పొంత రోడ్ అంటారు. ఈ పొంత రోడ్ని మొత్తం గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా ఖాళీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటికే ఆర్డర్ జారీ చేశారు. టౌన్ ప్లానర్ కూడా పోలీస్ సపోర్ట్ అడుగుతున్నారు, బందోబస్తు అడుగుతున్నారు. అయితే ఇక్కడ మొత్తం ఇంచుమించు లేదంటే ఒక 200 కుటుంబాల పైన ఈ పొంతలోనే నివాసం ఉంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళంతా కడు పేదవాళ్ళుగా చెప్పుకోవచ్చు మనం. వీళ్ళంతా పొట్ట కూటి కోసం ఈ పొంతనందు ఒక 70 సంవత్సరాల నుంచి వీళ్ళ తాతల కాలం నుంచి కూడా ఇక్కడే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళని ఇప్పుడు బలవంతంగా ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పక్కన ఇందులో కొంతమంది కొద్దిగా గొప్ప డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నారు. మిగిలిన వాళ్ళు అదే పేదరికంలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళందరినీ ఖాళీ చేయడానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. రేపు తెల్లవారితే రేపు ఎల్లుండే సెలవు దినాలు కాకుండా మొత్తం అధికారులంతా కూడా అధికారి యంత్రాంగం సమాయత్తం చేస్తుంది. వీళ్ళందరూ దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అనే పరిస్థితుల్లో లబోదీపమంటూ రోడ్డుపై చేరుకున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ మాటల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పండి, అసలు ఈ పొంతలో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు? ఈ రోజు అధికారులు మీకు వచ్చి ఏమని చెప్పారు? మేము దగ్గర 20 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మా నానమ్మ గారి దగ్గర నుంచి, మా నానమ్మ గారు అంటే మా ఆయన గారు వాళ్ళ నానమ్మ, మా అత్తగారు, మేము అంటే 3 తరాల నుంచి ఉంటున్నామండి. 3 తరాల నుంచి కూడా ఇక్కడే మేము పంచాయతీ దగ్గర నుంచి కూడా ఇంటి పనులు కడుతున్నాం. రామదాస్ పంచాయతీ ఉందండి. రామదాస్ పంచాయతీ ముప్పావల దగ్గర నుంచి మా అమ్మమ్మ గారు అంటే మా ఆయన గారు సొంత మావయ్యనే చేసుకున్నాను నేను. అప్పటి నుంచి కట్టుకుంటూ వస్తున్నారండి పనులు అన్నవి. ఇది మేము 2007లోని మేయర్ వీరరాఘవమ్మ గారు ఏమన్నారంటే, ఆవిడ మేయర్గా ఉన్నప్పుడు ఇది ఖాళీ నడకకి ఎటు పనిచేయదు కాబట్టి 80 అడుగులు పొంతండి. ఇది 80-90 అడుగులు ఉంటుంది. 80 అడుగులని 40 అడుగులు కుదించి ఎవరైతే బాటసార్లు ఉన్నారో వాళ్ళకి G+2 కట్టివ్వండి, ఇంకో 40 అడుగుల్లో రోడ్ వేసి ఇచ్చేయండి అని చెప్పి మేయర్ వీరరాఘవమ్మ గారు కౌన్సిల్ తీర్మానం చేశారండి. కౌన్సిల్ తీర్మానం అయిపోయిన తర్వాత 2017లో ఇలాగే ఇళ్ళు కొట్టేస్తామని చెప్పి అప్పుడు విజయరామరాజు గారు కమిషనర్గా ఉన్నప్పుడు నోటీసులు అంటించారండి. నోటీసులు అంటించినప్పుడు అంతకుముందే మాలో చౌదరి గారు అని చెప్పేసి పెద్ద ఆయన కోర్టుకు వెళ్ళి హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చారు. ఆ హైకోర్టులో కూడా ఏమన్నా G+2 కట్టేవమని చెప్పేసి నిరుపేదలను ఖాళీ చేయడానికి లేదండి. ఎందుకు లేదు అంటే సెక్షన్ 21 ఆర్టికల్ 112 అండి. దాని ప్రకారం ఏంటంటే 10 సంవత్సరాల లోపు ఏ గవర్నమెంట్ స్థానంలో అన్నా ఉంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ముందే ఖాళీ చేయించారు. ఇది 30-40 ఏళ్ళు అయిపోయిందండి. ఇది 30-40 ఏళ్ళు అయితే గవర్నమెంట్ దాని నైతిక విలువను కోల్పోద్ది. ఇప్పుడు ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని నేను అడిగేది ఏంటంటే, నిరుపేదలు ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నప్పుడు